బెరియాట్రిక్ సర్జరీ అనేది కాస్మెటిక్కో లేకపోతే స్లిమ్మింగ్‌కో ఉపయోగించే టూల్ కాదండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది సైంటిఫిక్‌గా ప్రూవెన్ ట్రీట్మెంట్ ఫర్ మార్బిడ్లీ ఒబేస్ పేషెంట్స్. అంటే బీఎంఐ మోర్ దెన్ 40% అంతకంటే ఎక్కువ ఉన్నోళ్ళకి, లేకపోతే బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బీఎంఐ అంటే. అది 35 అంతకంటే ఎక్కువ ఉండి వాళ్ళకి డయాబెటీస్, బీపీ, లేకపోతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేకపోతే వేరే రకాలైన మెటబాలిక్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి లైఫ్ సేవింగ్ ఆపరేషన్ లాగా చెప్పుకోవచ్చు. సో బెరియాట్రిక్ సర్జరీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీంట్లో ఒక బ్రాడ్‌గా 2 టైప్స్‌గా చెప్తాం. ఒకటి రెస్ట్రిక్టివ్ సర్జరీస్, ఒకటి కంబైన్డ్ అంటే రెస్ట్రిక్టివ్ ప్లస్ మాల్ అబ్జార్ప్షన్ అంటే మనం తిన్నది బాడీలోకి అబ్జర్వ్ కాకుండా చేసే సర్జరీస్. సో ఈ బేరియాట్రిక్ సర్జరీస్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశము ఆల్మోస్ట్ 6 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాగ చేయించుకున్న వాళ్ళకి డయాబెటీస్, ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే 10 ఇయర్స్ వరకు ఈ డయాబెటీస్ రెమిషన్ అనేది 30% అంటే ముగ్గురులో ఒకరికి అవుట్ ఆఫ్ మెడిసిన్స్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ డయాబెటీస్ వల్ల వచ్చే మైక్రో వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే కంటి చూపు తగ్గడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, నరాలు ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ 40-60% తగ్గిపోతాయి. అలాగే హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్స్ రిస్క్ కానీ స్ట్రోక్ రిస్క్ కూడా ఆల్మోస్ట్ 40-50% తగ్గిపోతుంది. ఓవరాల్గా వల్ల మెటబాలిజం మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సడన్ డెత్స్ కానీ సడన్ కార్డియాక్ ఈవెంట్స్ రిస్క్ ఇవన్నీ కూడా బెటర్ అవుతాయి. సో ఈ బెరియాట్రిక్ సర్జరీ చాలా అపోహలు కూడా ఉంటాయి. చేసుకుంటే చాలా కాంప్లికేషన్స్, మోర్టాలిటీ అంటే సర్జరీ తర్వాత ఏమన్నా రిస్క్ అంటే పేషెంట్ డెత్స్ ఇట్లాంటివి ఏమన్నా ఈ అపోహలు కూడా ఉంటాయి. బట్ యూజువల్లీ సేఫ్ హ్యాండ్స్లో ఈజ్ వెరీ సేఫ్. అంటే ఒక స్మాల్ 0.1-0.3% రిస్క్లు అయితే ఉంటాయి. బట్ అందరికీ ఇప్పుడు ఏదో 3 కేజీలు 4 కేజీలు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అనేది మనం అడ్వైస్ చేయము. ఎవరికైతే డెఫినెట్లీ ఇండికేటెడ్ వాళ్ళకి మాత్రమే, అది కూడా మనం పేషెంట్ టు పేషెంట్ మనం డిస్కస్ చేసి మనం తీసుకుండడం జరుగుతుంది. బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత కొంత ప్రాబ్లమ్స్, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టమక్ ఫుల్నెస్, విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ రావడము. అందుకే మనం బెరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో ఫాలో అప్ అనేది కంపల్సరీ. విటమిన్స్, మినరల్స్ కూడా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ఈ బెరియాట్రిక్ సర్జరీ మనకి ఎవరికైతే సూటబుల్లో వాళ్ళు ఇది చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఎన్నో మెటబాలిక్ హెల్త్ బెనిఫిట్సే కాకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది, డయాబెటీస్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం మార్బిడ్ ఒబేస్ అంటే ఇది చేసుకోకపోతే వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లోనే ఇలాంటి సర్జరీస్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు మార్కెట్లో కొన్ని మెడికేషన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మాంజారో ఇలాంటివి ఇవి కూడా చాలా గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాకపోతే మార్బిడ్ ఒబేస్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మెడికేషన్స్కి సరిగ్గా రెస్పాన్స్ కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అనేది బెస్ట్ అండ్ మంచి టూల్గా చెప్పుకోవచ్చు. ఇది చేస్తే ఇంకా ఎప్పటికీ లావ్ ఓవర్ అంటే ఇది అలా కాదు. మనం కాన్షియస్గా లేకుండా మళ్ళీ విచ్చలవిడిగా ఆహారం తీసుకోవడము, సరైన లైఫ్ స్టైల్ పాటించకపోతే పోస్ట్ బెరియాట్రిక్లో కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు చాలానే చూస్తూ ఉంటాం. ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా ఈ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అనేది ఒక క్రానిక్ ప్రాబ్లం. సో ఇది ఒక ఒక మెడిసినో లేకపోతే ఒక సర్జరీతోనో మనం దీన్ని కంట్రోల్ చేయలేము, ఆపలేము. సో మనకంటూ సెల్ఫ్ కంట్రోల్ ఉండడము, మంచి లైఫ్ స్టైలు, వీటితో పాటు కొంత అవగాహన ఉంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తాం.